సార్ ఇప్పుడు కుక్కలు ఒకటేనా లేకపోతే ఇంకా ఆవులు ఇలాంటివి ఏమైనా పెంచుకుంటే స్ట్రెస్ తగ్గుతుందా? అంటే యాక్చువల్గా మీకు ప్లేస్ ఉందనుకోండి, ఆవులు అనేది బెస్ట్. మీరు ఒకసారి ఆవును ప్రేమించడం అంటూ జరిగితే మీకు దాన్ని కొంతమంది మీకు తెలుసుకోలేదు, ఆలింగనం పట్టుకుని కౌగులించుకుని ట్రీట్మెంట్ డబ్బులు తీసుకుంటున్నారు కొంతమంది. అంటే అదొక థెరపీ. మీరు వెళ్ళి దాన్ని కౌగులించుకుని 2 నిమిషాలు పెట్టుకుంటే మీ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లోకి వస్తుంది. సైంటిఫిక్ ఎందుకంటే అంత ఆ ఫీల్ వచ్చేది అనమాట ఆవు దగ్గర, అంత చూసే దాని చూపులు కానీ వ్యవహారం కానీ. సో ఆవు దగ్గర అనేది అందుకోసమే మనం బోధదయ అనేది పశువులను పెంచుకునే ప్రతి వాడు కూడా ఆనందపడతాడు. సార్ చిన్న డౌట్, పొంగునూరు గెత్తలు, ఒంగోలు గెత్తలు, నాటావులు అంటే ఈ 3ని కౌగిలించుకున్నా 3ని పెంచుకున్నా చాలా మంచిదా? అసలు ఏంటి? ఏదైనా సరే జీవి మనం కూల్గా ఉంది, అది మనం చూసే చూపులు ప్రశాంతంగా ఉంటాయి. సో డెఫినెట్గా బీపీ అనేది కానీ వాళ్ళ హ్యాపీనెస్ ఇండెక్స్ పెరుగుతుంది. డైలీ వెళ్ళి దాంతో 10 నిమిషాలు కాకండి మీ దగ్గర. అంటే సిటీస్లో కుదరవు, అందుకోసం కుక్కలు పెంచుకో. పల్లెటూరులో ఉండండి, వ్యాపార సంస్థల్లో కంపల్సరీగా ఈ రోజు నేను ఒక ఆవును తోడ ఉంటారు. ఎందుకంటే శుభసూచుకోవాలి. ఎందుకంటే దాంట్లో ఈవెన్ మరి ఇవాళ అనకూడదు కానీ మన సాంప్రదాయం ప్రకారం గృహప్రవేశం అంటే ఆవును తీసుకెళ్ళడం. సార్ మాలాంటి ఆవును పెంచుకుంటే గవర్నమెంట్ సబ్సిడీ అని ఇస్తుందా? ప్రస్తుతం అప్పట్లో ఇచ్చేదాన్ని, ప్రస్తుతానికి ఆవులు పెంచుకుంటే సబ్సిడీలు ఏమి లేవు ప్రస్తుతానికి. ఎందుకంటే గవర్నమెంట్ ఒక సెక్టారు రీచ్ అయిపోతే, టార్గెట్ రీచ్ అయిపోతే కొత్త దానికి ఇస్తుంది. ఇప్పుడు ఆవులు పాలు, ఇప్పుడు హైయెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ ఉంది, మీరు మళ్ళీ మీకు సబ్సిడీలు ఇచ్చి మెగా మిల్క్ ప్రొడక్షన్ చేసే కన్నా షీప్ మీ ఏదైతే డెఫిషియన్సీ ఉందో మనకి ఇండియన్ మీట్ అవసరం. అందుకోసం గొర్రెలకి 50 లక్షల సబ్సిడీ ఎందుకు ఇస్తున్నారు గవర్నమెంట్? దీనికి ఇస్తే దీన్ని కూడా రీచ్ చేయాలి. టార్గెట్ రీచ్ అయితే మన అందరికీ మాంసం 1000 రూపాయల మాంసం 800 700 తగ్గాలంటే రేటు పెరిగిపోతుంది. ఎందుకంటే పాపులేషన్ తక్కువ, అది అందులో డిమాండ్ ఎక్స్పోర్ట్ క్వాలిటీ. మన ఇండియన్ మటన్కి వరల్డ్లో చాలా ఫేమస్, కానీ మనం ఎక్స్పోర్ట్ చేసే కెపాసిటీ లేదు. ఎందుకంటే మన లోకల్ కన్జంప్షన్గా కుదురుతలేదు. అది మెయిన్ రీజన్. సార్ అది ఆవులు చెప్పండి సార్. అంటే ఆవుకి మనకి బంధుత్వం బాగా ఎక్కువ అన్నారు, అలాగే కుక్కలు కూడా ఉందంటారు. ఆవులు కానీ పెంచుకోవడం, ప్లేస్ ఉంటే ఆవులు పెంచుకోండి. ఏం లేదంటే ఆవు పాలు శ్రేష్టం. అంటే ఇందాక గేదె పాలు యొక్క ఇదంటే ఆవు పాలు మనం లెస్ ఫ్యాట్ లెస్ ఇది ఉంటుంది. సో సునకాలు అంటారా, అది ఫ్యామిలీ వన్ ఆఫ్ ది ఫ్యామిలీ. మంచాల మీద పడుకోబెట్టుకుని ఇంట్లో వన్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్ అయిపోయింది. మాకు ట్రీట్మెంట్ కుక్కలు తీసుకొస్తుంటారు పాపం. వాళ్ళ యొక్క ప్రేమ చూస్తే ఏదన్నా అనుకోకుండా ఏజ్ ఎక్కువైపోయి చనిపోతే వాళ్ళని ఓదార్చడానికి మాకు చాలా టైం పడుతుంది. ఎందుకంటే 16 సంవత్సరాలు దాని లైఫ్ స్పాన్ అయిపోయింది. ఇంకా డాక్టర్ గారు దీన్ని బతికించండి అమ్మ, అది మనకు 100 సంవత్సరాలు వచ్చినట్టు లెక్క. 100 సంవత్సరాలు వచ్చిన ముసలిని మనం ఎలా బతికిస్తాం? ఆల్రెడీ అన్ని ఆర్గాన్ ఫెయిల్ అయిందంటే. అంటే మేము రెగ్యులర్గా ఉన్న కస్టమర్ చూస్తుంటాం. 16 సంవత్సరాలు వచ్చిన తర్వాత దాని టైం అయిపోయిందని మెంటల్గా ప్రిపేర్ చేయాలి. సార్ ప్రతి ఇంట్లో చాలామంది కుక్కలు పెంచుతున్నారు, వాటి మీద శ్రద్ధ ఏ రకంగా చేయాలి కొంచెం చెప్పండి సార్. మనం ఒకటంటే చాలామంది 100కి ఒక 80% చెప్పండి. అది ఏ రకంగా అంటే చాలామంది ఇప్పుడు పక్కింట్లో కుక్క ఉంది కదా మనం పెంచాలని ఫాల్స్ ప్రెస్టేజ్తో పెంచుకునే వాళ్ళు అయితే పెంచొద్దండి. ఎందుకంటే మీరు నిజంగా రిలాక్స్డ్గా దానికి కొంచెం టైం కేటాయించగలం. ఉదయం ఒక 10 నిమిషాలు, ఈయన ఒక 10 మినిట్స్ దాన్ని గ్రూమ్ చేసి దాంతో మాట్లాడి చేయగలిగితేనే కుక్కలను పెంచండి. అంతేగాని ఏదో పక్కింటి కుక్క తెచ్చుకున్నాడు కదా మనం పెంచాలనుకుని దాని టయానికి ఫుడ్ పెట్టకుండా, ఎస్పెషల్లీ వ్యాక్సిన్ అంటే డైలీ 2 వ్యాక్సిన్ వేస్తాం లైవ్లోని. ఒకటైతే గవర్నమెంట్ సప్లై ఉంటుంది, అది కొనుక్కోవాలి, కాస్ట్లీ అది. మిగతా వ్యాక్సిన్ అలాగే ర్యాబీస్ అనేది ఒకటి ఆల్రెడీ ఉంది, పక్కన మిమ్మల్ని కలిసి అవ్వకుండా ప్రభుత్వమే ఫ్రీగా వేస్తుంది. మా హాస్పిటల్లో మాత్రం త్రూఅవుట్ ఇయర్ ఫ్రీ యాంటీ రేబీస్ వ్యాక్సిన్ వేస్తాము. సో మీరు పెంచుకునే దానికి అందులో మీరు పర్సనల్గా ఇంట్రెస్ట్ ఉండి దానికి కొంచెం టైం కేటాయించగలిగితేనే డాగ్స్ పెంచాలి. అంటే వీళ్ళందరూ కూడా సమయానికి స్నానం చేయించకపోతాం, సమయానికి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళకపోతాం, సమయానికి ఫుడ్ పెట్టకపోతాం, దానివల్ల ఇబ్బంది పడేసేసి కొంతమంది చూస్తూ ఉంటాము. అంటే వాళ్ళు నెగ్లిజెన్స్ అనాలో లేకపోతే ఏదో అనుకోలో బాగా డిటోరియేట్ మ్యాగట్స్ పెట్టేసి అవి వరకు చూడరు. కొంతమంది ఏదంటే ఫ్యాన్సీ డాగ్స్ ఏదో ప్రొటెక్షన్ కోసం ఈ రోజున ఎంత పెద్ద బంగ్లా కట్టుకుని బయట ఒక డాగ్ పెద్ద 2-3 పెడతారు. వాళ్ళు కూడా దగ్గర వీక్లీ 4-5 సార్లు వెళ్ళి
దాంతో కొంచెం ఇంటరాక్ట్ అయితే దాన్ని యాక్చువల్గా డైలీ విశ్వాసం అనేది డైలీ మీరు ఫుడ్ పెడుతున్నారంటే మీ మీద చాలా విశ్వాసం చూపిస్తుంది అది. అటువంటిప్పుడు దాంతో మనకు అట్లీస్ట్ ఒక 5 minutes స్పెండ్ చేసి చూస్తే మనకు చాలా ఉపయోగం, మనకు కూడా మంచిది, దానికి మంచిదండి. ఇంకా డిసీజ్ పరంగా అంటారా, మన హాస్పిటల్ అన్ని రాను ఒక్కొక్క 1-2 ఫెసిలిటీస్ కూడా త్వరలో వచ్చే ఉన్నాయి. అవి కూడా వస్తే మనకి డాక్టర్ దగ్గరికి ఎన్నాళ్ళకి ఒకసారి తీసుకెళ్ళాలి సార్? మామూలు జనరల్ చెకప్. యాక్చువల్గా చెకప్ అంటే మీకు రెగ్యులర్గా మీరు వాటి షెడ్యూల్ ఉంటుంది, వ్యాక్సినేషన్ షెడ్యూల్ కానీ డీవార్మింగ్, ఈ 2 షెడ్యూల్ అయితే డాక్టర్తో పని లేదు. సంవత్సరం ఒకసారి రావచ్చు. ప్రతి 2 నెలలకి డీవార్మింగ్ చేసుకుని వాడు ఫుడ్ పెట్టి మార్నింగ్ ఈవినింగ్ దాంతో పావు గంటకు మీరు కేటాయించినట్టయితే అట్లీస్ట్ ఏ బ్రష్ చేసే ముందు దాంతో ఉండి కొంచెం జాగింగ్ కానీ బయటకు తీసుకెళ్తే మీ లైఫ్ స్టైల్ మారుద్ది. దాంతోపాటు మీరు కూడా ఒక అరగంట అడుగుతారు. సో వీక్లీ వన్స్ వ్యాక్సినేషన్, అసలు డాక్టర్ని హాస్పిటల్ తీసుకురావడం పనే ఉండదండి. హాస్పిటల్ తీసుకొచ్చారు అంటే మీ యొక్క శ్రద్ధ తగ్గినట్టు లెక్క. నాది డాక్టర్గా చెప్పేది అంటే దాని ప్రాబ్లం వచ్చిందంటే మీ శ్రద్ధ తగ్గితే జీరో మెయింటెనెన్స్. ఫైనల్గా ఇంకేమైనా చెప్తారు సార్? ఏం లేదండి, ఏదైనా సరే ఈ ప్రొఫెషన్ ఉన్నందుకు మా భగవంతుడు మాకు ఈ ప్రొఫెషన్ ఉండేలా కూర్చున్నందుకు ఆయనకు ధన్యవాదాలు. ఎంత సమయం కేటాయించి ఈ ఎవరైతే పెంపకదారుల గురించి మా సలహాలు చెప్పినందుకు మీ యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. నమస్తే.